రైట్ ఇక ఎట్టకేలకు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పరారీలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. పిన్నెల్లిపై నమోదైన హత్యాయత్నం కేసులో హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించడంతో వెంటనే ఆయన అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. 3 కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని నిన్న మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పల్నాడు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అమూల్య, ఏదైతే మరి మార్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఏదైతే మరి ఎన్నికల రోజు జరిగినటువంటి ఘర్షణలు, ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణల పైన కూడా పలు కేసులు నమోదు చేశారు. అటు ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సీరియస్ అవ్వటం, ఆయన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టుని ఆశ్రయించారు. ఏదైతే మరి పిన్నెల్లికి సంబంధించినటువంటి లాయర్స్ హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కూడా తాత్కాలికంగా ఆయనకి ఉపశమనం కల్పించినారని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఈవీఎం ధ్వంసం కేసులో దాదాపు 10 సెక్షన్ల కింద ఒక కేసు నమోదు చేస్తే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి, అదేవిధంగా 307 సంబంధించి మొత్తం 3 కేసులకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేయాలని కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే జరిగినటువంటి పరిస్థితి. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ప్రతిరోజు కూడా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉండాలి. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం ఎస్పీ కార్యాలయాన్ని కూడా అక్కడ వచ్చి హాజరవ్వాలంటూ కూడా హైకోర్టు సూచనలు చేసినటువంటి పరిస్థితులు. రాత్రి లేట్ నైట్ లో కూడా ఆయన ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఆయన హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అమూల్య, ఏదైతే జరిగినటువంటి ఘటనల పైన కూడా పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం కేసులో ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలంటూ కూడా మరి దాదాపు 48 గంటలు టైం ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కడా కూడా వారి అరెస్ట్ చేసినటువంటి దాఖలా లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు సిట్ అధికారుల పైన కూడా టీడీపీ అటు తీవ్రంగా విమర్శలు అయితే కురిపిస్తున్నాయి. సిట్ అధికారులు అమాయకులను బలి చేస్తున్నారు. మరి సాక్షాత్తు ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో కూడా అరెస్ట్ చేయలేనటువంటి పోలీస్ యంత్రాంగం అమాయకుల్ని బలి చేస్తూ కూడా వందల కొద్ది కూడా మరి కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ కు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా సిట్ అధికారులు ఏదైతే మరి పల్నాడుకు సంబంధించి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి సోమలత పైన కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఏసీపీ డీజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కంట్రోల్లోనే ఇంకా పనిచేస్తున్నారని కూడా అటు టీడీపీ నుంచి తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 13వ తారీఖు జరిగిన ఘర్షణల తర్వాత కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున కూడా చాలా మందిని ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఎలాంటి కేసులో వీడియో ఫుటేజ్ లేని వాళ్ళను కూడా ఈ రోజు అరెస్ట్ చేస్తూ పోలీసులు ఒక హుకుం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన అటు పోలీస్ అధికారుల పైన తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తుంది. మరి సాక్షాత్తు వీడియో బయటకు వచ్చినటువంటి పిన్నెల్లిని అరెస్ట్ చేయనటువంటి పోలీస్ యంత్రాంగం మరి కోర్టు ఇచ్చేంత వరకు కూడా మరి అరెస్ట్ చేయడం పట్ల కూడా విమర్శలు అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయొచ్చు. 48 గంటల పాటు ఒక ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి నేపథ్యంలో అటు ఎన్నికల కమిషన్ అటు కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అవడం ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో మరి ముద్దాయిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఫెయిల్యూర్. అదేవిధంగా హైకోర్టు ముందస్తుగా ఏదైతే మరి 4వ తారీఖు ఫలితాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గ్రౌండ్స్ ప్రకారమే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫలితాలు ఖచ్చితంగా 4వ తారీఖు అభ్యర్థి అక్కడ ఉండాలి కాబట్టి ఆ దశగానే ఆ గ్రౌండ్ లోనే అటు హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి న్యాయమూర్తులు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తూ మరి 5వ తారీఖు ఉదయం 10 గంటలకు కూడా అప్పటిదాకా అరెస్ట్ చేయొద్దని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరోసారి ఈ కేసు పైన విచారించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి అటు గవర్నమెంట్ కి సంబంధించి ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ అటు పిన్నెల్లికి సంబంధించినటువంటి న్యాయవాదుల పైన కూడా 5వ తారీఖు దీనిపైన మరోసారి ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి అవకాశం. దానిపైన మరి హైకోర్టు ఎలాంటి నిర్ణయం వస్తుందో ఏది ఏమైనా పల్నాడు ప్రతిరోజు సాయంత్రం 4వ తారీఖు పాటు కూడా పిన్నెల్లి హాజరవ్వాలని కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా రాత్రి హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రమేష్.